క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనములు. ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటనగా యెరెమీయా 31:16 చూసినట్లయితే, కన్నీళ్లు విడుచుట మానుమని యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న ప్రియ సహోదరి కూడా ఎంతో మంది ఎన్నో సంవత్సరాలుగా అన్నావలే కన్నీరు విడుస్తూ ఉంటున్నారేమో. గర్భఫలం లేదని, లేకపోతే నాకు చదువుకి ఉద్యోగం రాలేదని, లేకపోతే అప్పుల సమస్యల నుంచి సమస్యల గుండా నువ్వైతే కన్నీళ్లు విడుస్తున్నావో నాకైతే తెలియదు కానీ ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరుడా, నీవు కన్నీళ్ళ విడుచుట మానుమని చెప్తున్నాడు. నీ యొక్క కన్నీళ్లు విడుచుట మానుమంటే దేవుడు జవాబు ఇయ్యబోతున్నాడని యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరుడా. అన్నా కూడా ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేసింది, అయినప్పటికీ కూడా ఒక రోజు అనేది దేవుడు ఆశీర్వదించి గర్భఫలము లేదని ఎన్నో సంవత్సరాలుగా కన్నీళ్లు విడిస్తూ ఆ యొక్క మందిరంలో ప్రార్థన చేస్తున్నప్పుడు అదేవిధంగా దేవుడు ఆశీర్వదించి సమూయేలనే ఒక గొప్ప దేవుని సేవకుడిగా దేవుడు ఆమెకి ఇచ్చి ఉన్నాడు. అదే రీతిగా ఈ యొక్క మాట వింటున్న ప్రియ సహోదరుడా, ఎన్నాళ్ళు నాకు ఈ యొక్క జీవితము కన్నీళ్లు విడుస్తూనే ఉండాలా, లేకపోతే దుఃఖంతోనే ఉండాలా? నా చుట్టూ ఉన్నవారు చూసి నన్ను హేళనగా చూస్తున్నారు, హేళనగా మాట్లాడుతున్నారని నువ్వు బాధపడుతూ కుమిలిపోతున్నావు ప్రియ సహోదరుడా. దేవుడు కన్నీళ్లు విడుచుట మానుమని యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరుడా. యొక్క మాటల ద్వారా దేవుడు మనల్ని మాట్లాడి మనల్ని తృప్తిపరిచిన దేవునికి మహిమ కలుగుగాక. కళ్ళు మూసుకున్నతో చిన్న ప్రార్థన చేసుకుని మహామౌలిగా ప్రేమించిన పరలోకన్న మా తండ్రి, ఉదయకాల సమయం మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.